బంగారం మన దేశ సంస్కృతిలో ఒక భాగం. అది ప్రేమను వ్యక్తం చేపరిచే ఒక చిహ్నం. తరచూ ప్రత్యేక సందర్భాలలో, ముఖ్యంగా పెళ్లి సందర్భంగా గిఫ్ట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. పండగలలో సాంస్కృతిక వారసత్వంగా అలంకరించుకొని ఆనంద పరవశంలో మునిగి తేలుతాము. బంగారం తమ శక్తికి, సంపదకు సంకేతంగా భావిస్తారు. అనేక పండగలకు కూడా కొంత బంగారం కొనాలనే సంప్రదాయం కూడా మనది. నమస్తే, ఐమ్ షేక్ ఫక్రుద్దీన్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. వెల్కమ్ టు సెల్ఫ్ మాస్టరీ ఛానల్ హెల్త్ అండ్ వెల్త్. గోల్డ్ స్టోర్ ఆఫ్ వాల్యూగా ఉంటుంది. అందుకు గాను దానిని ఒక పెట్టుబడి అవకాశంగా భావిస్తారు. ఇది ఇన్ఫ్లేషన్ నుండి ప్రొటెక్ట్ చేసే ఇన్వెస్ట్మెంట్గా భవిష్యత్తుకు పనికి వచ్చే ఒక సాధనం. తేలికగా కొనగలరు, అమ్మనుగలరు. అన్నిటికంటే ధరలో నిలకడ ఉంటుంది దీని ప్రత్యేకత. గోల్డ్లో పొదుపు చేసే మార్గాలు ఏమిటంటే జ్యువెలరీగా కలిగి ఉండవచ్చును, గోల్డ్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయడం, గోల్డ్ మ్యూచువల్ ఫండ్లో మరియు డిజిటల్ గోల్డ్లో ఫామ్లో పెట్టుబడి పెట్టగలం. బంగారం ప్రతి సంవత్సరం 10% చొప్పున డిమాండ్ పెరుగుతుంది. 2023లో 750 టన్నుల బంగారాన్ని ఇండియన్స్ కన్జ్యూమ్ చేస్తారని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఎస్టిమేట్ వేసింది. ప్రపంచ గోల్డ్ ఇంపోర్ట్స్లో ఒక్క ఇండియానే 8% ఇంపోర్ట్ చేసుకుంటుంది. మనకు వేరే ఇన్వెస్ట్మెంట్స్లో ఉండే రెగ్యులర్ ఇన్కమ్ బంగారంపై పెట్టిన ఇన్వెస్ట్మెంట్లో ఉండదు. అమ్మిన సమయంలో మాత్రమే దానిపైన ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయగలం. నిజంగా మన సెంటిమెంట్ గోల్డ్లో ఎలా ఉంటుందంటే దాని నుండి ఏ రకమైన రిటర్న్ ఆశించము. అది ఒక స్టేటస్ సింబల్ అంతే. బంగారాన్ని ఆభరణాల రూపంలో కానీ ఫిజికల్ ఫామ్లో కానీ పెట్టుకున్నప్పుడు అనేక ఇబ్బందులు ఉంటాయి. అవి దొంగిలించే ప్రమాదం ఉంది. జ్యువెలరీ మార్చినప్పుడు తరుగు, మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్ అని అనేక రకాలుగా దోపిడీ జరుగుతుందన్నది జగమెరిగిన సత్యమే. స్వచ్ఛత ప్రాబ్లం ఎలాగూ ఉంటుంది. వీటితో పాటు ప్రతి సంవత్సరం ఇంపోర్ట్ అయిన మన దేశ కరెంట్ అకౌంట్లో డెఫిసిట్ కూడా అవుతుంది. అందుకు మన సెంట్రల్ గవర్నమెంట్ నవంబర్ 2015లో మొట్టమొదటిసారి మనకున్న ఫిజికల్ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వారికి ఒక సుపీరియర్ ఆల్టర్నేటివ్గా సావరిన్ గోల్డ్ బాండ్ అనే ఒక అద్భుతమైన స్కీమ్ లాంచ్ చేసింది. మన గవర్నమెంట్ తరపున సావరిన్ గోల్డ్ బాండ్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక మార్లు ఈ స్కీమ్ని రిపీటెడ్గా ఇష్యూ చేసింది మన ఆర్బీఐ. మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ఎస్జీబీ: ఎవరైనా ఇండివిజువల్స్ హెచ్యుఎఫ్ 1 గ్రాము నుండి 4 కేజీల వరకు కొనుగోలు చేయగలరు. అదే ట్రస్ట్, యూనివర్సిటీ అయితే 20 కేజీల వరకు కొనగలరు. దాని కాలపరిమితి 8 సంవత్సరాలు అయినప్పటికీ 5th ఇయర్, 6th ఇయర్, 7th ఇయర్లో కూడా అవసరం ఉన్నవారు 1 మంత్ కూపన్ పేమెంట్కు ముందు పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకుకు అప్రోచ్ అయ్యి రిడెంప్షన్ కొరకు అప్లై చేసుకోగలరు. ఎస్జీబీ స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా లిస్ట్ అవుతుంది కనుక మీ బాండ్స్ డిమాట్ ఫామ్లో ఉంటే ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. కానీ కొంత డిస్కౌంట్కే ఎక్స్చేంజ్లో కొంటారు. మధ్యలో ఎగ్జిట్ అయిన వారికి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండవు. బాండ్స్ కొనేందుకు డిమాట్ అవసరం లేదు. మీరు ఆన్లైన్లో నెట్ బ్యాంకింగ్ ద్వారా, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కొనుగోలు చేసే వారుంటే ₹50 డిస్కౌంట్ కూడా పొందగలరు. ఎస్జీబీకి బదులుగా గోల్డ్ పొందే అవకాశం లేదు. అయినప్పటికీ మీరు రిడెంప్షన్ మొత్తంతో అదే క్వాంటిటీ మీరు మార్కెట్లో కొనగలరు. ఎస్జీబీ బెనిఫిట్స్: 1, మెచ్యూరిటీ అప్పుడు తీసుకునే క్యాపిటల్ గెయిన్ పైన ఇండివిజువల్కు ఎటువంటి ట్యాక్స్ ఉండదు. 2, ప్రతి సంవత్సరం మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్పై 2.5% పర్ యానం ఇంట్రెస్ట్ కూడా ఆర్బీఐ పే చేస్తుంది. అది 2 విడతలుగా ప్రతి 6 నెలలకు ఒకసారి చెల్లిస్తారు. ఆ అమౌంట్ ట్యాక్సబుల్. 3, టీడీఎస్ ఏమీ ఉండదు. జిఎస్టీ కొన్నప్పుడు కానీ అమ్మేప్పుడు కానీ ఉండదు. 4, క్యాపిటల్ అప్రిసియేషన్: మీరు పెట్టిన పెట్టుబడి గోల్డ్ మార్కెట్ కండిషన్స్కు అనుగుణంగా గ్రోత్ ఉంటుంది. 5, ఎస్జీబీ కొలాటరల్గా యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి
లోన్ తీసుకునే వీలు కూడా ఉంటుంది. 6. ఈ బాండ్ వెనక గవర్నమెంట్ ఉంది కనుక మన దేశంలో ఉన్న ఓ సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్లలో ఇది ఒకటి. 7. మీరు ఫిజికల్గా కలిగి ఉండరు కనుక ఎలాంటి రిస్క్ కానీ స్టోరేజ్ ఛార్జెస్ లైక్ లాకర్ ఛార్జెస్ లాంటివేమీ ఉండవు. 8. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్కు లోబడి ఒకరి నుండి మరొకరి తేలికగా ట్రాన్స్ఫర్ చేయగలరు. దానిపైన సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ఛార్జ్ STT కూడా అప్లికబుల్ కాదు. 9. ఈ బాండ్ చాలా తక్కువ రిస్క్ కలిగి ఉంటుంది ఎందుకంటే బంగారం ధరలో నిలకడ ఎక్కువ కనుక. 10. ఇది ఓ ఎలక్ట్రానిక్ ఫామ్లో ఉంటుంది కనుక ప్యూరిటీ గురించి చింత అసలే అక్కర్లేదు. నెక్స్ట్ SGB 2023-24 సిరీస్ 4 ఫిబ్రవరి 12 నుండి 16 మధ్యలో ఓపెన్ అవుతుంది. మీరు అప్లై చేసి మీ బాండ్ 21/2/2024 పొందగలరు. డిసెంబర్ 23లో వచ్చిన ట్రాన్షే ప్రైస్ 6,199గా ఉంచింది. నెక్స్ట్ వచ్చే ప్రైస్ త్వరలో ప్రకటిస్తారు. ఇన్ని సానుకూల అవకాశాలున్న SGB ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేసి ఉండకపోతే దీనిలో పార్టిసిపేట్ చేయండి, నిశ్చింతగా ఉండండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్కు ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ నొక్కండి. మా ఛానల్లో పర్సనల్ ఫైనాన్స్పై అనేక వీడియోస్ ఉన్నాయి, వీలు చేసుకొని చూడండి. మీకు ప్రత్యేకంగా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మా టీం వాటిపైన వీడియోస్ తయారు చేస్తుంది. జై హింద్, జై ప్రోగ్రెసివ్ భారత్.